అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయమున నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా వాక్యములోని మర్మములను మాకు తెలియజేసి మా జీవితములకు మరి ఉపయోగపడులాగున మీ యొక్క జ్ఞానాన్ని మా హృదయంలో నింపమని ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కృపచేత నన్ను రక్షించినావే, కృపవంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ హల్లెలూయా యావే నాదా, కృతజ్ఞత స్తుతులు నీకే, హల్లెలూయా యశ్వనాదా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, ఏమి అర్పింతును యశ్వా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును యశ్వా నీకేమి చెల్లింతును. యోబు గ్రంథము మరి 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో యోబు బిల్దాదుతో అంటూ ఉన్నాడు, ఎలోహిం కోపము చల్లారదు, రహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. ఆయనతో వాదించుటకు నేను ఏ పాటి వాడిని, నేను నిర్దోషినై ఉండినను ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చునని చెప్పజాలను. న్యాయకర్త అని అంటే ప్రతివాది అని నేను ఆయనను బ్రతిమాలుకొనదగును. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చినను, నా మాట ఆయన ఆలకించినని నేను నమ్మజాలను. ఎందుకనంటే ఆయన పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు, నా గాయములు విస్తరింపజేయుచున్నాడు. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనున్నాయనని అంటున్నాడు. న్యాయ విధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా తెగించిన వాడెవడు అని అంటున్నాడు. నా వాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపుచున్నాయి. నేను యథార్థవర్తుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును అని మరి అదోనై వారి గురించి బిల్దదుతో యోబు పలుకుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. న్యాయవంతుడు, యథార్థవంతుడు అని ఎలోహిం వారి చేత మరి పిలువబడినటువంటి యోబు ఆయనకున్న పరిస్థితులను బట్టి మాట్లాడుతున్న మాటలను మనం గమనించగలం. అయినప్పటికీ యోబు అదోనే వారి ఎడల మరి నమ్మకముతో విశ్వాసముతో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. నా మాటలే నా మీద నేరం మోపుతున్నాయి అని అంటున్నాడు. నేను దోషి అని
అదోనేవారు నిరూపించును అని అంటూ అన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయజాలము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా. ఆయనతో ఉండి ఆయన సన్నిధానములో మనము గోజాడినప్పుడు ఆయన మనల్ని బలపరిచి ప్రతి ఒక్క సమస్య నుండి విడిపింపగలడని నమ్మకంతో విశ్వాసంతో ముందుకు కొనసాగటం తప్పితే ఆయనకు వ్యతిరేకులమై ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నగా ఆ విధంగా ఉన్నవారమైతే మనము గాలికి ఎగురు పొట్టు వలె ఉంటాము. ఉదయం పచ్చగా ఉండి సాయంకాలం వాడిపోయే జమ్మిలా ఉంటామని మరి ఈ మాటల ద్వారా మనకి ఎలోహిం వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.